ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. గోపాల్ నగర్ 4వ లైన్ వద్ద తొలి అడుగు ప్రారంభించి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏడాదిలో కూటమి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారాయన. సమస్యల్ని యాప్లో నమోదు చేశారు. అంతకుముందు తిరుపతమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం, ఆర్థిక లోటును పూడ్చుకుంటూ సంపద సృష్టితో ముందుకు సాగుతున్నామని జనార్దన్ రావు తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అన్నదాత సుఖీభవ పథకాలను ప్రారంభిస్తామని వెల్లడించారు ఎమ్మెల్యే జనార్దన్ రావు. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు నేను 5వ డివిజను 6వ డివిజన్లో 2 బూతుల్లో నేను కూడా పొద్దునుంచి వాళ్ళు మొదలుపెట్టాం. ఇక్కడికి వచ్చినప్పుడు మేజర్గా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. శానిటేషన్ బాగుంది, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ బాగుంది. కొన్ని ప్లేసెస్లో ఒక 4-5 ఇళ్ళు మాత్రం వాటర్ సఫిషియెంట్గా రావట్లేదని చెప్పారు. దాన్ని కూడా ఇమీడియట్గా అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, దాన్ని కంప్లీట్ చేయమని చెప్పాం. దాంతోపాటు మేజర్గా పట్టాలు బాడిగింట్లో ఉంటున్నామని చెప్పేసి ఒక 4-5 బాడిగలలో ఉన్నామని చెప్పారు. వాళ్ళకు కూడా మేము తొందరలోనే నేను ఏదైతే ప్రామిస్ చేసామో 2 సెంట్లు భూమి ఇచ్చేది, దాన్ని కూడా ఖచ్చితంగా మా డివిజన్ ప్రెసిడెంట్లు, బూత్ ప్రెసిడెంట్లు వీళ్ళు నోట్ చేసుకుంటున్నారు. నోట్ చేసుకొని నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 2 సెంట్లు పట్టాలు కూడా తొందరలోనే వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా పెన్షన్స్ కొంతమంది కావాలని చెప్పేసి పెన్షన్స్ కూడా పోయినసారి వచ్చే వాళ్ళని కొంతమంది తీసేశారు. అలాంటివి ఒక 5-6 తగిలినాయి, అవి కూడా నోట్ చేసుకున్నాం. రేపు మాది ఓపెన్ చేసిన తర్వాత ఖచ్చితంగా అందరికి కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. 100% ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేసాం. దాని ఉద్దేశపూర్వకంగా